కారణం ఏమిటంటే గుమ్మం పెట్టు అంటారు. ఎందుకంటే సూర్యుడు ఉదయించినప్పుడు వెలుతురు ఇంట్లోకి రావాలి అని. సూర్యుడు ఎవరు? మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో నీతి సూర్యుడైనటువంటి ప్రభువే నీతి సూర్యుడట. అంటే కృప కలిగిన స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. సర్వోన్నతుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలయ్యా. మీ బిడ్డల యొక్క జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. వారి కష్టార్జితాన్ని మీరు దీవించారు. రోజు ఈ ఉన్నతమైన స్థితి, ఒకప్పుడు గొప్ప బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ దైవ కుమారుడు తలవాల్చడానికి స్థలము లేదన్నావు. మాకు రోజు దౌలూరి సోమరాజు గారిని కనుక మనబడుతున్న పెరిసిని మీరు ప్రేమించి ఈ శ్రేష్టమైన గృహ ప్రవేశాన్ని, గృహమును ప్రతిష్ఠించడానికి, గుమ్మమును ప్రభువ ప్రవేశించడానికి, ఈ గృహాన్ని నిర్మించడానికి వారి ఇరువురిని మీరు ఆశీర్వదించారు. వారి ఇరువురు గర్భములో నుంచి నాయన 3 శ్రేష్టమైన బిడ్డలు తీసుకున్నారు. అయితే ఒక బిడ్డని మీ దగ్గర ఉంచుకున్నారు, 2 బిడ్డల్ని భూమి మీద ఉంచారు. తండ్రి నాయన, తన కుమారుడు చేతికి వచ్చిన తర్వాత ఈ కుటుంబానికి ఎంత చూపించినందుకు వందనాలు. ఈ గమ్మ ముందు నిలబడి ప్రార్థిస్తున్నాను, దీవిస్తున్నాను. ఆశీర్వదించండి. మహిమ గల రాజు అయిన నీవే ప్రవేశించి ఈ గృహం తమరిని ఆహ్వానిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి ఈ తైలముని ఇక్కడ ఆయన చల్లుతూ ఉండగా నీ మహిమతో నింపండి. ఇది జరిగిన ప్రతి చోట నీ నామ మహిమార్థముగా ప్రభువా ఈ అద్భుతాన్ని జరిగించి మీరు మహిమ పొందుకోమని సిలువ రక్తము చేత ఈ ఇంటిని ప్రతిష్ఠిస్తుండగా ఆనాడు ప్రభువా ఇజ్రాయేలు యొక్క ప్రజలు ఏ తెగులు వారికి సోకకుండా ఐగుప్తు దేశంలో కాపాడిన దేవా, ఈ ఇంటిని కాపాడి మీరే సంరక్షించుకోవాలి. యేసు నామములో దీవించి రిబ్బన్ కట్ చేస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మోడు బారిన